నిజాలు చెప్పే భారత్ టీవీకి స్వాగతం. నేను మీ జేకే. మిత్రులారా, దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. 10 షేర్లు చేయండి, వీలైతే ఒక లైక్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి ఇది మన తెలుగు జాతి ఒక గర్వ ఉన్నతని చెప్పుకోవడానికి ఈ వీడియో. ఏంటంటే తెలుగు భాష అత్యంత ప్రాచీనమైనది. 4వ శతాబ్దంలో తెలుగు భాష వచ్చింది, వాడికలో ఉంది. గుంటూరు దగ్గర ఒక మారుమూల ప్రాంతంలో నుండి ఆ 4వ శతాబ్దం నుండి కొంతమంది 600 శతాబ్దము అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ మొత్తానికి తెలుగు అన్ని భాషలకి నాంది. 56 అక్షరాలు అచ్చులు హల్లులతో కలిపి ఆ అమ్మ, ఆ ఆవు, ఈ ఇల్లు, ఈ ఈగ అని ఊ ఉయ్యల, ఊ ఉడతా అంటూ అమ్మ చక్కని మాతృభాషలో పిల్లలకి అక్షరాలు నేర్పుకొని ఒడిలో నేర్పుకుంటూ తనదైన శైలిలో మాతృభాషను నేర్పుకుంటుంది. అలాంటి మాతృభాషని 1863లో శ్రీకాకుళం జిల్లాకి చెందిన ఒక మారుమూల ప్రాంతంలో ఒక ఉపాధ్యాయుడు ఒక ఉపాధ్యాయ వృత్తి చేస్తూ ఆయన తనది అయిన శైలిలో తెలుగు భాషని ప్రచారం చేశాడు. తెలుగు భాషని ఎన్ని విధాలుగా వాడచ్చు, తెలుగు భాషలో ఏమేమి చరిత్రలు ఉన్నాయి, సుమతి శతకం ఏంటి, యోగి వేమన్న వచనాలేంటి, ఇలాగా ఆయుర్వేదం, వైద్యం, ఇలాంటివి అనేక రకాలు. ఇవి కాకుండా ఏ దేవాలయంకి వెళ్ళినా, ఏ చర్చికి వెళ్ళినా అక్కడ తెలుగులో చక్కని పాటలు పాడతారు. సంగీతంలో తెలుగు ప్రాంతం ప్రత్యేకంగా చలనచిత్ర రంగం కూడా విడిపోతుంది. చలనచిత్రంలో ఘట్టంనేని శివకృష్ణ తెలుగువాడు, ఆంధ్ర ప్రాంతం వాడు. నాగేశ్వరరావు ఆంధ్ర ప్రాంతం వాడు. అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీఆర్ ఆంధ్ర ప్రాంతం వాళ్ళు. వీళ్ళందరూ గుమ్మడి, జగ్గయ్య, సూర్యకాంతం, విజయశాంతి, ఒకరు కాదు, రాజీబాబు, చలం, ఎంతో మంది నటులు ఆంధ్రప్రదేశ్ పరిచయం చేసిన చలనచిత్రానికి నటులు వీళ్ళందరూ కూడా. ఈ నటులు ఎంతో చక్కగా ఏ దేశమేగినా ఏమున్నది పొగడరా నీ తల్లి భూమి భారతిని, తెలుగు భాషను పొగడరా అని చెప్పి గురజాడ గారు చెప్పిన తెలుగు పద్యాలు ఎంతో చక్కగా చెంగల్లు, పూదండ అని రకరకాలు, వందే మాతరం, శుభ్రజోషణ పులకితయామన్, ఇది రాసింది కూడా ఒక తెలుగు కవి. కానీ మన తెలుగుకి మన ప్రధాని కూడా తెలుగులో తన శుభాకాంక్షలు తెలియజేశాడు. తెలుగు అకాడమీ పెట్టారు. తెలుగు అకాడమీ పెట్టి ఈరోజంటే తెలుగు భాష విడిపోయింది 2 రాష్ట్రాల కింద. కానీ సుమారు 19 మిలియన్ల మంది తెలుగు భాష మాట్లాడగలరు మొత్తం ప్రపంచంలో. అంత గొప్ప తెలుగు భాష అని చెప్పి ఇది చెప్తున్నారు. శిలాశాసనాలు అనేకమైనవి ఉన్నాయి. విజయనగరం కృష్ణదేవరాయలు దేశ భాషల నందు తెలుగు లెస్స, అమృతము కంట తేని కన్నా తీపినైనది కమ్మని తెలుగు అని చెప్పి ఎంతో మంది ఎంతో గొప్పగా చెప్పారు. కానీ మన తెలుగువారు మన తెలుగు భాషను వదిలేసి వీరికి రాని భాషలో ఒక సాయిబు గారు కనబడితే క్యా భయ్ అచ్చా హే అస్సలాముఅలైకుం వాలేకుం అస్సలాం. ఒక తమిళియన్ కలిశాడు. ఎన్నా సార్ నల్లా ఇరికే, ఆమా సార్ అప్పుడియా, ఆమా ఇరుక్కుం సార్, వణక్కం సార్ అని ఒక తమిళియన్ కలిస్తే ఒక తమిళ్లను మాట్లాడతాడు. మన తెలుగువాడు తనకు రాకపోయినా సరే వేరే భాషలో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాడు. అత్యంత ప్రాచీనమైన భాష కన్నడం వాళ్ళు
కన్నడంలో చాలా వరకు కూడా మన సంస్కృతి సాంప్రదాయాలు, ఒక ఆడపిల్ల చూడాలంటే తెలుగింటి ఆడపడుచు అంటారు. ఎందుకంటే బాపు గీసిన బొమ్మ అంటారు. బాపు మన తెలుగు వాడే. బాపు అంటే గాంధీ తాత కాదు, సినీ ఫీల్డ్లో బొమ్మలేసే బాపు గారు మన తెలుగువాడు. 16 అన్నాల తెలుగు ఆడపడుచు అని చెప్పి తెలుగులోనే అందరూ ఎవరు చెప్పినా ఒక వ్యక్తిని పొగడాలన్నా, ఒక వ్యక్తిని ఎదగాలన్నా తెలుగు ఎంతో ఉపయోగపడింది. కాబట్టి తెలుగు మన అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ కూడా పెట్టారు. అలాగే మన తెలుగువాడు కాబట్టి తెలుగుదేశం అని పెట్టాడు. అప్పటి వరకు తెలుగు అంటే తెలియదు. మద్రాసీలు అనేవారు మన తెలుగువారు. ఏ రాష్ట్రం వెళ్ళినా, ఉత్తరాది వెళ్తే మద్రాసీలు అని. అప్పటి నుండి మనం తెలుగు వాళ్ళని స్వయంగా నేనే స్వేస్ చేశా. ఎన్టీ రామారావు తెలుగు ఎస్ हाँ भाई తెలుగు ఆద్మీ హై, ఆంధ్రా అని చెప్పి మాట్లాడిన సన్నివేశాలు నేనే చూశాను స్వయంగా. కాబట్టి ఏ దేశమేగినా ఎందు కాలెడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని తెలుగు భాషను పొగడరా అని దయచేసి ప్రతి బోర్డు మీద తెలుగు అక్షరాలు రాయండి. ఆంగ్లాన్ని వదలండి. తెలుగుని తెలివిగా వాడండి. తెలుగు వాడి తెలివి తెల్లవారుజామునే మొదలవుతుంది. సూర్యాస్తమయం అయినా సరే తెలుగువాడి తెల్లవారం తెలుగువాడి తెలివితేటలు అస్తమించవు. బ్రిటిష్ అస్తమించిన రవి అస్తమించని సామ్రాజ్యం అన్నారు. అదంతా నాటకం. కానీ తెలుగువాడు నిజమైన తెలివి గల్లవాడు తెలుగువాడు. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం అయినా సరే తెలుగువాడి తెలివితేటలు తెల్లగా తవ్వవు. కాబట్టి తెలుగువాడి గొప్పతనాన్ని తోటి తెలుగువాడికి తెలియజేయి. నువ్వు నీ బిడ్డలను తెలుగులో మాట్లాడించు, తెలుగులో పాటలు పాడించు, తెలుగు తల్లికి వందనం చేయి. జై తెలుగు మాత, జై తెలుగు దినోత్సవం శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరికి తెలుగు దినోత్సవం శుభాకాంక్షలు. ఈ ఆగస్టు 29 తెలుగు దినోత్సవం జరుపుకుంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి తెలుగు శుభాకాంక్షలు, తెలుగు రాష్ట్రం శుభాకాంక్షలు, తెలుగు భాషా శుభాకాంక్షలు అని తెలియజేస్తూ మీ అందరికీ మీ విలువైన కామెంట్లు, అభిప్రాయాలు తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేయండి. 10 షేర్లు చేయండి. 10 మందికి మీ తెలుగుతనాన్ని పంచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.